దేవుడు లేవనెత్తుతాడు. అవసరమైతే మనుషుల యొక్క గర్వాన్ని బట్టి అణిచివేస్తాడు. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. ఎవని యొక్క వ్యక్తి యొక్క జీవితంలో అయితే గర్వం వస్తుందో, ఆ వ్యక్తి జీవితంలో అతను పతన వ్యవస్థలోనికెళ్ళిపోతాడు. మరి లూసిఫర్ మరి పరలోకము నుండి పడద్రోయబడ్డానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, తన హృదయములో గర్వించింది అని బైబిల్ సెలవిస్తుంది. ఆయనతో నన్ను నేను సమానునిగా చేసుకుంటాను అనని అనుకొని గర్వించింది. దేవుడు తనను పడగొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సౌలు యొక్క జీవితాన్ని కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఎన్నుకున్నది దేవుడే. కానీ సౌలు ఎప్పుడైతే అవిధేయతను చూపించాడో, దేవునికి లోబడలేదో, తిరుగుబాటు స్వభావాన్ని చూపించాడో, దేవుడు సౌలు యొక్క సింహాసనమును తీసివేసి, ఆ సింహాసనము మరొకనికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, మరి దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. దేవుడు మనకిచ్చినటువంటి తలంతులను చక్కగా మనం ఉపయోగించుకోకపోతే, ఆ తలంతులను తీసివేసి దేవుడు మరొకరికి ఇస్తారు అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సౌలు యొక్క సింహాసనమును తీసివేసి సౌలు మరి దావీదుకి మరి ఆ సింహాసనం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.